సార్ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అనేక వార్లు కొట్టుకుంటారు. రీసెంట్గా యుద్ధాల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇదంతా బాగానే ఉంది. మధ్యలో చైనా పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? చైనా ఎందుకు మధ్యలోకి వస్తుంది? అసలు ఈ సంగతి ఏంది? ఎవరికైనా సాధారణంగా వచ్చేటువంటి డౌటే. అమెరికా వాళ్ళ నైజం 3 రకాలుగా చెప్పుకున్నాగా. యుద్ధాలు లేకపోతే యుద్ధాలు పెట్టాలి, ఆయుధాలు అమ్ముకోవాలి, కర్ర పెత్తనం చేయాలి, వాళ్ళ గుప్పిట్లో ఉంచుకోవాలి, అంతే. వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాలు మాత్రమే చేస్తారు అమెరికా వాళ్ళు. ఓకే. కానీ చైనా వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలిసిన, వాణిజ్యపరంగా చేస్తారు, భూమి మీద ఆధిపత్యం కోసం కూడా ట్రై చేస్తారు. ఓకే. అంటే ఒక రకంగా ఏంటంటే సామ్రాజ్య విస్తరణ. నీతోటి నేను వ్యాపారము చేస్తాను, నీ భూమిని ఆక్యుపై చేసుకుంటా, కర్రపెత్తనం చేస్తానన్నమాట కనరు. చూసావా అమెరికా వాళ్ళకి చైనా వాళ్ళకి ఎంత తేడా ఉంటుందో. చైనా వాడిదేమో భూ ఆక్రమణ, అమెరికా వాడికి ఆ బుద్ధి లేదు. అమెరికా వాడిదేమో కర్రపెత్తనం, కానీ చైనా వాడికి ఆ బుద్ధి లేదు. కానీ మానసికంగా ఆర్థిక పరంగా దెబ్బకొడతాడు. నువ్వు ఏమాత్రం కొంచెం సంధి ఇచ్చావు అనేసి అంటే ఆక్యుపై చేస్తారు. 4064 స్క్వేర్ కిలోమీటర్లు మన భూభాగాన్ని ఆక్యుపై చేశాడని సుబ్రహ్మణ్యం గారు ఇప్పటికి 100 సార్లు చెప్పుకుంటాడు. అదే కదా మనం మోడీ గారికి చెప్పాల్సిన సమాధానం అదే. కొయ్యి ఆయా నై కొయ్యి గయా నై అని అంటాడు. కొయ్యి ఆయా నై కొయ్యి గయా నై అనేసి అంటే గ్యాల్వాన్లో యుద్ధం ఎందుకు జరిగింది? వాళ్ళు 46 మంది, మనోళ్ళు 23 మంది ఎందుకు చచ్చిపోయారు? ఎందుకు తగాదాలు వస్తాయి? వాళ్ళ బుద్ధి ఏంటంటే భూమిని కబ్జా చేయాలి, సామ్రాజ్య విస్తరణ. అమెరికా వాళ్ళ పెద్దది. మరి అమెరికా చైనా వాళ్ళ సంగతి ఏమిటి అంటే పాకిస్తాన్ని దగ్గరికి తీసి వాళ్ళకి ఆయుధాలు అమ్ముకోవాలి. ఓకే. వాళ్ళని రెచ్చగొట్టాలి. మతపరంగా దేశాల కింద బ్రిటిష్ వాళ్ళు విడదీసుకుంటున్నటువంటిది ఒక దిక్కుమాలే పని అయితే, ఈ చైనా వాడి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటూ ఉండాలి, వాడు ఆయుధాలు అమ్ముకోవాలి, చిన్నగా వాడు భూభాగంలోకి ఎంటర్ కావాలి. ఎంటర్ కావాలంటే మామూలుగా ఎంటర్ కాలేదుగా, అందుకని ఏం చేయాలి? అప్పులు ఇవ్వాలి. పాకిస్తాన్ వాడికి అప్పులు ఇచ్చి వాడు అప్పులు వడ్డీ కట్టలేకపోతే నువ్వు కట్టలేకపోతున్నావు కదా బాబు, ఇదిగో నేను ఈ భూభాగం ఆక్యుపై చేసుకున్నానని చెప్పాలి. అది మామూలు అడ్డమైన భూభాగం ఆక్యుపై చేయడుమా? అక్కడ ఆయిల్, గ్యాస్, గోల్డ్, ఐరన్ ఓరు, ఓకే, సారవంతమైన భూమి, మంచి ఐరన్ ఓరు, లైమ్ స్టోను, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని ఆక్యుపై చేస్తారు. ఆఫ్రికాలో 5-6 కంట్రీలు అట్నే చేశారు సమయంలో. అలా చైనా వాడు రూపాయి వడ్డీ కూడా కాదు, 1% 2% ఇంట్రెస్ట్ బ్రహ్మాండంగా డబ్బులు ఇస్తున్నాడు, మన బ్రహ్మాండంగా రోడ్లు వస్తున్నాయి సరదా పడ్డారు. ఆ డబ్బులు ఇచ్చారు, ఏచి పెట్టాడు. వీళ్ళు డబ్బులు కట్టలేకపోయారు, ఆక్యుపై చేశాడు. ఎట్లా ఆక్యుపై చేశాడు? వాడు న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ తీసేసుకుంటాడు. ఆ న్యాచురల్ రిసోర్సెస్ని తరలించుకుపోవడానికి వాటర్ రేవులు కడతాడు, అక్కడి నుంచి చైనా తీసుకెళ్ళిపోతాడు. ఓకే. వాళ్ళ మీద పెత్తనం చేస్తాడు. అంటే అమెరికా వాళ్ళలాగా డైరెక్ట్ కర్ర పెత్తనం కాదు, ఆర్థిక పరమైనటువంటి పెత్తనం కూడా చేస్తాడు. అది వాళ్ళిద్దరికి తేడా. ఓకే. అందుకని పాకిస్తాన్ దగ్గర అయ్యాడు. ఆయుధాలు అమ్ముకుంటున్నాడా, భూమిని ఆక్యుపై చేస్తున్నాడా, మన ఇద్దరం కొట్టుకుంటూనే ఉండాలా, బెనిఫిట్ చైనా వాడికి. ఓకే. బంగ్లాదేశ్లో అంతే, శ్రీలంకలో అంతే, ఇటు పాకిస్తాన్లో కూడా అంతే. అంటే ఇండియాకి చుట్టూరు ఉండాలి. నా సైనిక స్థావరాలు అనేటువంటిది పాకిస్తాన్లో కూడా పెట్టుకోవాలి, నా సైనిక స్థావరాలు అనేటువంటిది బంగ్లాదేశ్లో పెట్టుకోవాలి, నా సైనిక స్థావరాలు అనేటువంటిది శ్రీలంకలో పెట్టుకోవాలి. 150-200 కిలోమీటర్ల రేంజ్లో భారతదేశం ఉండాలి. హిందూ మహాసముద్రాన్ని, అరేబియా మహాసముద్రాన్ని, బంగాళాఖాతాన్ని నా గుప్పిట్లో పెట్టుకోవాలి. దానికి ఏం చేస్తారంటే సాఫ్ట్గా నీళ్ళ సైలెంట్గా చేస్తారు. ఓకే. ఎకానమీ పెద్ద ఎకానమీ. 1949లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది, 47లో మనకు వచ్చింది, 1980 దాకా అసలు చైనాలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు చైనా వాళ్ళ పరిస్థితి ఏంది? 237.23 కోట్ల ఎకరాల భూమి, అంటే మనకంటే 3 ఓకే. మనదేమో $4 ట్రిలియన్ ఎకానమీ, వాళ్ళదేమో $19.23 ట్రిలియన్ ఎకానమీ. ఓకే. మనకంటే 4 రెట్లు ఎకనామికల్ గా. మరి చైనా వాళ్ళకి అప్పులు ఏమంటే వాళ్ళకు కూడా అప్పులు ఉన్నాయి బాస్.
$2.38 ట్రిలియన్ అప్పులు ఉన్నాయి. వాళ్ళ డెట్ జీడిపి రేషియో అనేది చాలా తక్కువ, ఇండియాకి చాలా ఎక్కువ. ఇండియాకి 81% ఉంటుంది, వాళ్ళకి 2.38%. ఓకే. అన్ని రంగాల్లో కూడాను బాగా అభివృద్ధి చెందారు. బౌద్ధులే ఎక్కువ ఉంటారు, అన్నీ కూడాను చైనా భాషలోనే ఉంటాయి. ఓకే. ఒకప్పుడు చైనా నుంచి భారతదేశం వచ్చి వాళ్ళు చదువుకొని వెళ్ళేవాళ్ళు. సైన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా శాంతియుతంగా ఉండే కంట్రీ, బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, అంతా బాగానే ఉంటుంది చైనా వాళ్ళతోటి. ప్రాబ్లం వల్ల ఏందయ్యా బాబు అంటే అమెరికా వాళ్ళలాగా కర్రపెత్తనం చేయరు కానీ సామ్రాజ్య విస్తరణ చేస్తారు. పాకిస్తాన్ మీ ఇద్దరు కొట్టుకోండి అని చెప్పి ఏం చెప్పరు. కొట్టుకుంటుంటే ఆయుధాలు అమ్ముకొని వ్యాపారం చేస్తారు అంతే. అమెరికా వాళ్ళకి కానీ చైనా వాళ్ళకి తేడా అది. ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచవలసిందే. అమెరికా వాళ్ళ మీద కన్ను వేసి ఉంచాల్సిన అవసరం లేదు కానీ చైనా వాళ్ళ మీద మటుకు ఎప్పుడు కూడా కన్ను వేసి ఉండాల్సిందే. వాళ్ళకి మనకు ప్రాబ్లం ఎక్కడ బాది మక్మోహన్ లైన్ దగ్గరే కదా. వాళ్ళు తగాద రావడానికి కూడా కారణం ఏంటంటే అప్పుడు వాళ్ళు కూడా బ్రిటిష్ కంట్రోల్లోనే ఉండేవాళ్ళు. ఇండియా, పాకిస్తాన్ వీళ్ళంతా బ్రిటిష్ కంట్రోల్లోనే ఉండేవాళ్ళు కదా. వాళ్ళు ఇప్పుడు దేశాన్ని వదిలిపెట్టి పోతూ ఏం చేశారని వాళ్ళు పిచ్చి పనులు చాలా చేసిపోయారు. దానికి వాళ్ళకు ఉపయోగం ఏందిరా బాబు అంటే ఏ విషయం కూడాను సంపూర్ణంగా పరిష్కారం కాకూడదు, తగాదలు ఉండాలి, మధ్యలో వాళ్ళు ఏలు పెట్టాలి. కానీ వాళ్ళకి ఏలు పెట్టే అవకాశం లేకుండా ఎవరు చేశారంటే ఈ అమెరికా వాడు చేశారు. ఈ అమెరికా వాడు ఏం చేసింటే నీ పని అయిపోయింది, ఇంక పో నువ్వు చూసుకుంటాను అన్నాడు. వాళ్ళు కరపెత్తనం మొదలు పెట్టారు. అందుకని బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ ఇంటర్ఫీర్ కావాలి. ఓకే. డివైడ్ చేసేది ఏదో కరెక్ట్గా డివైడ్ చేస్తే పోతుంది కదా. కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు. జనాలు తగాదలు పెట్టుకుంటూ ఉండాలి, వాళ్ళ ఇంటి ముందు మనం చేతులు కట్టుకొని నిలబడాలి. ఇది కదా వచ్చిన ప్రాబ్లం. అంతే కదా. అందుకని నేను మీ టీవీ ద్వారా మోడీ గారికి ఏం చెప్తానంటే ఈ చైనా వాళ్ళతో కూడా మనకు ఉన్నటువంటి ఈ భూమికి సంబంధించిన తగాదా ఏదో ఉందండి మోడీ గారు. ఓ 10 రూపాయలు ఇచ్చి పుచ్చుకున్న దానిలో పోండి. 18 సార్లు వెళ్ళాడు ఆయన. ఆయన ఒకసారి వచ్చాడు సముద్ర తీర ప్రాంతంలో కూర్చొని శాలువాలు ఒప్పుకొని ఉయ్యాలు ఊగి అంతా చేశారు కదా. ఇదంతా ఒక పక్క జరుగుతూనే ఉంది. ఇంకొక పక్క 4064 చదరపు కిలోమీటర్లు వాళ్ళు ఆక్యుపై చేశారు. కొయ్య ఆయానై కొయ్య గయానై అని చెప్పి ఈయన అంటాడు. అంటే జనాన్ని పిచ్చోళం చేయడం తప్ప ఇంకేముందో చెప్పు. మోడీ గారు ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అదేదో తేల్చుకోండి. సుబ్రహ్మణ్య స్వామి అన్నాడని కాదు, ఇంకొకళ్ళు అన్నాడని కాదు. ఇప్పుడు వాళ్ళు ఎంత దూరం వచ్చారంటే అరుణాచల్ ప్రదేశ్ ఒక బార్డర్ కదా, ఆ బార్డర్ దగ్గర విలేజెస్ టౌన్లో కట్టేస్తున్నారు స్వామి. టిబెట్ అనేటువంటిది చైనాలో అంతర్భాగం ఎప్పుడో అయిపోయింది. ఇండిపెండెంట్గా ఉన్న కంట్రీ ఎప్పుడో అంతర్భాగం అయిపోయింది. మన వాళ్ళు ఏదో సొంతకాలు పెట్టారన్నారు, మాకేం ఇబ్బందులు లేదన్నారు. అదంతా నెహ్రూ గారి హయాంలో జరిగిపోయింది. మర్చిపో దాని గురించి. ఇప్పుడు వాళ్ళ అంతర్భాగం అయిపోయింది. వాళ్ళు రైలు మార్గాలు, వీలు మార్గాలు అన్నీ వేస్తున్నారు, బాగానే ఉంది. సుబ్రహ్మణ్య స్వామి గారి పుణ్యం అని ఆ కైలాస్ పర్వతానికి కనుక వెళ్ళాలంటే మనం చైనాలో నుంచి వెళ్ళాలి. ఈయనకి ఈ చైనా భాష కూడా వచ్చు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గారిది వాళ్ళతో మాట్లాడి సెట్ చేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు కాబట్టి నడిచిపోతుంది. మంచిదే కదా అది. అందుకని నేను ఏమంటే సుబ్రహ్మణ్య స్వామి గారిని ఉపయోగించుకోండి మోడీ గారు అంట. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకోడు, ఈ నిర్మలా సీతారామన్ తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేస్తాడు. సరే ఇప్పటికైనా పంపను అడుగు ఏం చేయడానికి ఆయన తప్పుకుంటే చేయొచ్చు, డిఫరెంట్ థింగ్. ఇది మనకి చైనా వాళ్ళతో వచ్చినటువంటి ప్రాబ్లం. కానీ ఈ ప్రాబ్లం అనేటువంటిది ఎక్కువ రోజులు ఇలాగే కంటిన్యూ చేయకూడదు. అది గ్యాల్వాన్ దగ్గర ఉండే పాయింట్ నెంబర్ 8 కావచ్చు, పాయింట్ నెంబర్ 4 కావచ్చు, 20 కావచ్చు, ఇంకోటి కావచ్చు, సైచాన్ గ్లేసియర్ అనేటువంటిది. యాక్చువల్గా ఏంటంటే ఈ సైచాన్ గ్లేసియర్ కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు భారతదేశంలో ఒక భాగమే. ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారంటే చిన్న 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 తగాదులన్నీ ఇట్లాంటివన్నీ కూడా పెట్టి ఏ సంగతి తేల్చకుండా వెళ్ళిపోయారు. 1914లో ఒకసారి జరిగింది, 1924లోను 34లోను మళ్ళీ ఒకసారి జరిగింది, 1946లో కూడా ఒకసారి జరిగింది. అంటే మనకి స్వతంత్రం రాకముందు కూడా ఇట్లా చాలా పర్యాయాలు మీటింగ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఈ మన స్వతంత్రం వచ్చిందని ఈ 75 సంవత్సరాలు కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి. కానీ సమస్య మటుకు పరిష్కారం కాదు. వాడేమో చిన్నగా కొంచెం 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 ఆక్యుపై చేసి ఈ 4064 చదరపు కిలోమీటర్లే కాకుండా అటు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఇది నాదే అంటాడు. అరుణాచల్ ప్రదేశ్ మీద ఎట్ట అవుతుందండి అంటే వాళ్ళ మొహాలు చూసారు ఎట్టున్నాయో మా సైన్య వాళ్ళ మొహాలాగా ఉన్నాయి అంటాడు. ఇది ఎట్ట కుదురుతుంది, అర్థం కాదు. ఇది ఎట్ట కుదురుతుంది. పోనీ అలాగని చెప్పి వాడి సైనిక పరంగా ఆర్థిక పరంగా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి మనం చైనా వాళ్ళ దొరికి పోకూడదు అనేసి అంటే తలకాయించుకున్నట్టు అయిపోదు. న్యాయంగా ధర్మంగా అడుగుతున్నాం. సత్యాన్ గ్లేసియర్ దగ్గర కానీ ఇంకోటి కానీ న్యాయంగా ధర్మంగా అడుగుతున్నాం. ఒక 10 చదరపు కిలోమీటర్లు వాళ్ళకి పోవచ్చు, మనకి రావచ్చు. ఇప్పటికైనా కానీ ఆ విషయం తెలుసుకుంటే పోద్దిగా. అంతేగా. కానీ
చైనా వాళ్ళంత తొందరగా చేస్తారు. ఉమ్. జింగ్పింగ్ హయాంలో తేలుతుందేమో అని చెప్పి నేను చాలా కుతూహలంగా ఎదురు చూశాను. కానీ అమ్మ లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, సార్. దాని తొందరగా తెలియవాళ్ళు. ఉమ్. పైగా ఇప్పుడు మోడీ గారు ఏమంటారంటే, నేను వచ్చిన తర్వాత బ్రహ్మాండం చేసినాడు. ఏది పాడు పచ్చిపద్దు నువ్వు చేసింది? నెహ్రూ గారినేమో అమ్మనాబూతులు తిడతాడు. ఏం చేసిన దిక్కుమాలి పని మూలంగానే భూటాన్ అనే ఇంటికి వెళ్ళి చైనాలో కలిసిపోయిందని చెప్పి నెహ్రూ ఫ్యామిలీని తిడతాడు. చివరికి నెహ్రూ అనే ఇంటి వాళ్ళు అసలు యాక్చువల్ వాళ్ళు కాశ్మీరీలు కాదు, వాడు బ్రాహ్మిన్స్ కాదు, వాళ్ళు కూడా పొరపాళ్ళు అని చెప్పి ఈయనే తిడుతుంటాడు. మరి ఆయన చేయలేకపోయాడు కదా, నువ్వు చేయొచ్చుగా. మోడీ గారు మీరు చేయండి, మీరు ఎందుకు చేయట్లేదు? 18 సార్లు మీరు పోయారు. గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా 10 సార్లు వెళ్ళారు మీరు. మరి ఇప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు? అవతల తిట్టడం కాదు కదా, మీరు చేసి చూపించాలి కదా. అంతేగా.